सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 13వ అధ్యాయం 28వ శ్లోకం. समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स्व विनश्यत्वं नश्यत्वं यः पश्यति स पश्यति। కృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత ఆ సమాధానాలకు తెలుసుకోవాలంటే కొన్ని సాధనాలు కావాలి. ఏం సమాధానాలు చెప్పారు కృష్ణ పరమాత్మ అంటే? క్షేత్రం అంటే ఏమిటో చెప్పారు, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో చెప్పారు. క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జ్ఞేయం మూడు కూడా ఒకటే. అవి తెలుసుకోవాలంటే కొన్ని సాధనాలు కావాలి. క్షేత్రం ప్రకృతి అనాత్మ అని పేరు. క్షేత్రజ్ఞుడు పురుష, జ్ఞేయం ఆత్మ అని పేరు. ఈ ఆత్మజ్ఞానం రావాలి అంటే కొన్ని సాధనాలు కావాలి. ఆ సాధనాలు చెప్తూ తర్వాత ఈ జ్ఞాన ఫలాన్ని గురించి చెప్తున్నారు. ఈ ఆత్మ విద్య అనేటువంటిది ప్రతి మనిషి పొందాలి అంటే తనను తెలుసుకోవాలి. ఈ నేను అనేటువంటిది ఏమిటి తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే శాస్త్రం చదవాలి గురుముఖంగా. అది నేను తెలుసుకోకపోతే నేను అనేది వేరే భ్రమగా ఉంటుంది. నన్ను నేను వేరేగా అర్థం చేసుకుంటాను. ఎలాగైతే తాడును తాడుగా చూడనప్పుడు మరొక విధంగా చూస్తాం కదా. తాడుని తాడుగా చూడాలి, తాడును తాడుగా చూడలేదంటే మరొక విధంగా చూసినట్లే కదా, వేరే విధంగా చూస్తాం. అలా చూడడం భ్రమ అంటాం కదా. ఒక వస్తువుని దానినిగా తెలుసుకోవడం జ్ఞానం ప్రమ అంటారు. ఒక వస్తువుని దానిగా తెలుసుకోవడం ప్రమ. ఒక వస్తువుని మరొక విధంగా తెలుసుకోవడం భ్రమ. ఇప్పుడు ఈ భ్రమ ముఖ్యమా ప్రమ ముఖ్యమా? భ్రమ అయినా పర్వాలేదు, ప్రమ అయినా పర్వాలేదండి. తమిళంలో ప్రా బ్రా అని రెండు ఒక రకంగా ఉంటాయండి. పక్క పక్కనే కదా వస్తుంటాయి. పాప బాబా ఒకే ఇది కదా, పవర్గమే కదా అన్నారు అనుకోండి. పాప బాబా భ్రమ ప్రమ పవర్గమే కదా, ఏముంది పెద్ద డిఫరెన్స్ అనకూడదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది ప్రమాకి భ్రమాకి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని మనిషిగా తెలుసుకోవాలి కదా. శాస్త్రంలో ఒక ఉదాహరణ చెప్తారు. ఏంటంటే ఒక చెట్టుని కొట్టేశారు వాళ్ళు. కొట్టేస్తే కొద్ది కాలానికి దానికి మళ్ళీ చిగుళ్ళు వచ్చినాయి. ఒక చెట్టుని కొట్టేసిన తర్వాత సగం కొట్టేశారు. ఆ సగం కొట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం వర్షాలు పడి చిగుళ్ళు వచ్చినాయి దానికి. ఇటుపక్క అటుపక్క కాస్త చిగుళ్ళు వచ్చేటప్పటికి ఈ వ్యక్తి రాత్రిపూట మసక చీకటి, రాత్రిపూట కొద్దిగా లైట్ కనపడుతోంది కానీ లైట్ పూర్తిగా లేదు. అలా దాన్ని చూడంగానే భూతం అనుకున్నాడు, లేకపోతే దొంగవాడు నిల్చున్నాడు అనుకున్నాడు. చేతులు కదులుతున్నట్టుగా దొంగవాడు ఉన్నాడని చెప్పి భయపడిపోయినాడు. చోరహ అన్నాడు.
స్థాణు అయితే ఒక దాన్ని చూసి, ఒక పిల్లర్ని చూసి, ఒక స్తంభాన్ని చూసి చోరహ అనుకున్నాడు. అది భ్రమ కదా. అలా చూడటం వల్ల భయపడ్డాడు కదా, అరిచాడు కదా. కనుక మనిషి ఒక వస్తువుని దానిగా తెలుసుకోకపోతే భ్రమలో ఉన్నట్లే. ఇట్లాంటివి మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక వస్తువుని అన్ని డూప్లికేట్లు ఉంటున్నాయి కదా, ఆ డూప్లికేట్ లాగా కనపడుతుంది, అది దీనిలాగే ఉంటుంది, అది తీరా తీసుకొస్తే అది కాదు. కనుక మనిషికి నష్టమే కదా. ఒక వస్తువుని దానిగా తెలుసుకోకపోతే నష్టమే కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మనం కూడా ఒక వస్తువు లాంటి వాళ్ళమే. నేను అని ఉన్నాను కదా. ఇక్కడ 60 కేజీలు 70 కేజీలు, ఉదయం నుంచి 24 గంటలు ఎన్ని చేస్తున్నాం, ఒకటా రెండా, ఎన్ని పనులు చేస్తున్నాం. ఈ వ్యక్తి, ఈ నేను అనేవాడిని నన్నుగా తెలుసుకోవాలి. నన్నుగా తెలుసుకోవాలి. నేనేమిటని తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే వేరేగా తెలుసుకుంటాం. అది ఖచ్చితం. మనిషిని మనిషిగా తెలుసుకోకుండా ఇంకోటిగా తెలుసుకున్నాడంటే వేరేదిగా తెలుసుకున్నట్లేగా. ఇక్కడ కూడా నన్ను నేనుగా తెలుసుకోకపోతే నన్ను నేను వేరేగా తెలుసుకుంటాను. ఆ వేరేగా తెలుసుకోవడం వలన అది భ్రమ అవుతుందా, భ్రమ అవుతుందా? భ్రమ అవుతుంది. భ్రమ వల్ల లాభమా నష్టమా? నష్టం. ఇప్పుడు లాభం కావాలా, మీకు నష్టం కావాలి? లాభం కావాలంటే భ్రమలో నుంచి బయటికి రావాలి. భ్రమలో నుంచి బయటికి రావాలి అంటే నన్ను నేను తెలుసుకోవాలి. ఈ భ్రమ ఏ విధంగా పరిణామం చెందుతుంది? నన్ను నేను తెలుసుకున్నప్పుడు, నన్ను నేను వేరేగా తెలుసుకుంటున్నప్పుడు, నేను భ్రమలో ఉన్నప్పుడు ఆ భ్రమ వల్ల వచ్చే నష్టాలు, దుఃఖం, బాధ, అవన్నిటి నుంచి బయటపడాలంటే భ్రమలో నుంచి బయటపడాలి. నన్ను నేను తెలుసుకోవాలి. అసలు నేనెవరు అది చెప్తుంది భగవద్గీత. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? నిన్ను నువ్వు తెలుసుకో అంటున్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతే నిన్ను నువ్వు వేరేగా తెలుసుకుంటావు, భ్రమలో పడతావు, బాధపడతావు. అయితే ఎలా తెలుసుకోవాలి? గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక్కొక్క శ్లోకానికి అర్థం తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకునేదాకా భగవద్గీత చదువు. ఎంతకాలం చదవాలి? భ్రమ పోయేదాకా చదవాలి. ఫిజిక్స్ ఎంతకాలం చదవాలి? ఫిజిక్స్ అజ్ఞానం ఉంటే ఫిజిక్స్ ఎంతకాలం చదవాలని అడిగితే ఏం చెప్తారండి? ఫిజిక్స్ అజ్ఞానం పోయే వరకు చదవాలి. సంగీతం అజ్ఞానం ఉంటే సంగీతం ఎంతకాలం నేర్చుకోవాలంటే సంగీతం అజ్ఞానం పోయే వరకు చదవాలి. అన్నం ఎంతసేపు తినాలి అన్నాడు? ఆకలి పోయేదాకా తినమన్నాడు. అవునా? ఇది అంతే. ఇన్ని సంవత్సరాలని కాదు, నీకు నీ గురించి అజ్ఞానం పోయే వరకు నువ్వు చదవాలి, వినాలి. క్లాసులోనే వింటావో, పూర్తిగా క్లాసులో విన్న తర్వాత మళ్ళీ ఇంట్లో చదువుతావో, సీడీలే వింటావో, నీ ఇష్టం. ఏమన్నా చెయ్యి, వినాలి. ఈ అహంకారము, నేను అన్నప్పుడు అహంకారం రెండు ఉన్నాయి. అహం అనేది ఆత్మతత్వం, అహంకారం అనేది అనాత్మతత్వం. ఈ రెండు కలిసినప్పుడే నేను. ఈ రెండింటిలో ఒకటి సత్యం, ఒకటి మిథ్య. ఈ అహంకారం అనేది శరీరం మనస్సుకి సంబంధించినది. ఆత్మ అనేది, అహం అనేది ఆత్మకు సంబంధించినది. కనుక ఆత్మ అనాత్మల కలయికే నేను. ఈ శరీరం నేను, అహంకారం, మనస్సు ఇవన్నీ కూడా అనాత్మ ప్రకృతి. ఇది నశిస్తూ ఉంటుంది. దీనికి చాలా దోషాలు ఉన్నాయి. కానీ అహంలో దోషాలు లేవు, జనం లేదు, మరణం లేదు, నిత్యం ఆత్మస్వరూపం. ఈ దోషభూయిష్టమైనటువంటి శరీరం, మనసు, అహంకారంతో కూడినటువంటి నేను, ఇది సత్యం అనుకుంటే సత్యం కాని దాన్ని రెండు భాగాలు ఉన్నాయి. రెండు భాగాల్లో ఒకటి సత్యం, ఒకటి మిథ్య.
ఇది సత్యం అని తెలుసుకోవాలంటే ఇది ఒక మీడియం కావాలి, ఈ మిథ్యా మీడియం కావాలి. ఇది లేకపోతే దీన్ని తెలుసుకోలేము. ఇది లేకపోతే అసలు నేను అనేదే లేదు. కనుక రెండు ఉంటాయి, రెండింటిలో ఏది సత్యం అని తెలుసుకొని దీన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. అర్థమైందా? అలా ఉపయోగించుకుంటూ దీని యొక్క అవసరం ఎంత, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ శరీరాన్ని, మనస్సుని, అహంకారాన్ని దేనికోసం ఉపయోగించుకోవాలి తెలియాలి. రెండు ఒక చోట వచ్చేటప్పటికి ఏమైపోయింది, ఈ యొక్క అహం ఆత్మని మర్చిపోయినాం, అది నా నిజస్వరూపం. కానీ ఈ శరీరాన్ని డబ్బాలో కూర్చొని డబ్బా నేను ఎట్లా, ఈ శరీరం ఒక డబ్బా లాంటిది, మీడియం. ఏమండి, ఈ స్థూల శరీరం దేనికంటే సూక్ష్మ శరీరం ప్యాకేజ్ కోసం. సూక్ష్మ శరీరం ప్యాకేజ్ ఇప్పుడేగా విన్నాం. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆ మేకప్ బాక్స్ ఉంటుంది చూసారా, ఆ బాక్స్లో లిప్స్టిక్ అవి ఇవి అన్నీ రకరకాలు ఉంటాయి ఆ డబ్బాలు. అదేవిధంగా సూక్ష్మ శరీరంలో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పని చేయాలంటే దానికి పెద్ద డబ్బా ఒకటి కావాలి, ఈ కంటైనర్. ఈ కంటైనర్ ఉంటేనే అవన్నీ వాటి వాటి ప్లేస్లో కూర్చొని పనిచేస్తాయి, లేకపోతే పని చేయలేము. ఈ కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ కూర్చోవాలి అంటే లోపల ఇంద్రియాలు, ఈ స్థూల శరీరం కావాలి. ఈ స్థూల శరీరంలో సూక్ష్మ ఇంద్రియాలు కూర్చొని ఆ సూక్ష్మ ఇంద్రియాలు, అంతఃకరణం, బుద్ధి, మనస్సు అన్నీ పనిచేస్తూ అప్పుడు అహంకారం, చిదాభాస ఏర్పడి అక్కడ ఆ చిదాభాసమే అహంకారం, జీవుడు అని అంటాం. అది నేను నేను అంటూ ఉంటుంది. ఈ చిదాభాసం ఎట్లా ఏర్పడింది? ఈ మనస్సులో అహంకారం అనేది ఉత్పత్తి కావడానికి అహంకార, చూడండి రెండు, అహంకారంలో అహం ఉంది కదా, అది ఆత్మకు సంబంధించింది. ఈ కార అనేటువంటిది అనాత్మకు సంబంధించింది. అందుకనే అహంకారం వచ్చిందంటే కారం కారంగా ఉంటుంది. కారం వస్తే ఏమవుతుంది? కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అందుకని అహంకారంలో కారం తీసేయి, అహంగా ఉండు. మనం తెలుగులో అహం అంటే గర్వం అనుకుంటాం, అది కాదు. ఇక్కడ నేను ఆత్మని, ఆ నేను ఆత్మని అనాలి అంటేనే అహంకారం అనే చిదాభాసం ఉండాలి. చిదాభాసం ఉండాలి అంటే మనసు ఉండాలి. మనసు ఉండాలి అంటే శరీరం ఉండాలి. శరీరం లేకుండా మనసు తానుగా పనిచేయలేదు. మనస్సు లేకుండా చిదాభాసం ఏర్పడదు. చిదాభాసం లేకుండా నేను అనేది ఏర్పడదు. నేను అనేది ఏర్పడాలి అంటే ఈ యొక్క ఆత్మకి, నేను అయిన ఆత్మకి ఈ చిదాభాసం ఏర్పడాలి. చిదాభాసం ఏర్పడాలంటే మనసు ఉండాలి. మనసు ఉండాలి అంటే స్థూల శరీరం ఉండాలి. కనుక అమ్మా థ్యాంక్ యూ అన్నారు ఈ స్థూల శరీరాన్ని. స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరంలో చిదాభాసం ఏర్పడితే నేను అని వస్తుంది. ఇప్పుడు చిదాభాసం ఏర్పడాలంటే చిత్, బింబ చైతన్యం. కనుక బింబ చైతన్యం అనేది ఉండడం వలన చిదాభాసం ఏర్పడింది మనస్సులో, అహంకారం. ఈ చిదాభాసం అనేది ఆభాసం అంటే ఫాల్స్, నిజం కాదు, రిఫ్లెక్షన్. ఎలా ఏర్పడింది? చిత్తు వల్ల ఏర్పడింది. ఇప్పుడు చిత్తు సత్యమా, చిదాభాసం సత్యమా? చిదాభాస అహంకారం సత్యమా? చిదాభాసం ఏర్పడడానికి కారణమైన చిత్తు సత్యమా? చిత్తు సత్యం. సత్తే చిత్తు, చిత్తే సత్తు. కనుక ఈ చిదాభాసం ఏర్పడడానికి కారణమైనటువంటి చిత్తు సత్యమైతే చిదాభాసం రిఫ్లెక్షన్ సత్యం కాదు, ఫాల్స్. ఈ చిదాభాసం అనేది అహంకారం. ఈ అహంకారం ఏం చేస్తోంది? శరీరం వైపు మొగ్గుతున్నది. మనసు శరీరం వైపు. ఈ శరీరం జడం, మనసు జడం, ప్రకృతి క్షేత్రం. ఈ క్షేత్రము ప్రకృతి అయినటువంటి మనసు శరీరాన్ని తాను అనుకుంటున్నది అహంకారం. అజ్ఞాని రూపంలో ఉన్న అహంకారం. ఈ అహంకారానికి కొంచెం జ్ఞానం ఇవ్వాలి. ఏమని? నువ్వు ఉండడానికి నీ ఉనికికే కారణం అహం, ఆత్మ. అందుకని
నీకంటూ సొంతగా ఉనికి లేదు. కనుక అహంకారం అనేటువంటిది శరీర భ్రమలో పడకుండా, మనోభ్రమలో పడకుండా, ఈ శరీరానికి సంబంధించిన అమ్మాయి, అబ్బాయి, నా ఇల్లు, నా కుటుంబం, నేను, నా వాళ్ళు, నా ఆస్తి అనే అహంకారం, రాగద్వేషాలలో పడకుండా, ఈ అహంకారానికి కాస్త షైనింగ్గా చేసి, అంటే పాలిష్ పెట్టి, ఎక్కడ గురువుగారి దగ్గర ఇస్తే పాలిష్ పెడతారు ఆయన, అహంకారానికి పాలిష్ పెడితే అహంకారాల్లో కాస్త బుద్ధి వస్తే, ఆ బుద్ధి బాగా పని చేస్తే అప్పుడు ఆ అహంకారం జ్ఞాని అహంకారం అంటారు. దాన్ని వైజ్ అహంకారం. ఇది వైజ్ అహంకారం. ఆ వైజ్ అహంకారం ఏం చేస్తుంది? ఈ శరీరం, మనస్సు ఇవన్నీ కూడా ఒక పరికరం లాంటిది, ఉపాధి. దేని కొరకు అంటే ఈ చిదాభాసం ఏర్పడితే, అహంకారం అనేది ఏర్పడితే దాని వలన నేను అహం అని తెలుసుకోవడానికి. అద్దం సత్యమా, అద్దంలో కనపడే ప్రతిబింబ ముఖం సత్యమా, ఆ ప్రతిబింబ ముఖం ఏర్పడటానికి ఉన్న బింబ ముఖం సత్యమా? ఇలా చెప్తే బాగుందండి. అద్దాన్ని చూస్తాం, అద్దానికి ఒక ఫ్రేమ్ ఉంది, అద్దంలో ప్రతిబింబ ముఖం కనపడుతుంది. అద్దం కోసమా, అద్దంలో ఉన్న ప్రతిబింబ ముఖం కోసమా, అద్దము ప్రతిబింబ ముఖం రెండు కూడా బింబ ముఖం కోసమా? కొంచెం పెద్దగా చెప్పండి. పౌడర్ ఎక్కడ పూస్తారు? ఈ ముఖానికి పూస్తారు, బింబ ముఖానికి పూస్తారు. అద్దంలో ఉన్న ముఖానికి పోయారు. అద్దంలో ఉన్న ముఖాన్ని పోయి కొంచెం చాలా బాగున్నావే, అందంగా ఉన్నావని పలకరిస్తారా? అది నిజం కాదుగా కదా అని చెప్పి ఆ బింబముఖాన్ని తూలనాడతారా, నిందిస్తారా? ఈ ప్రతిబింబ ముఖం నిజం కాదు కనుక ఇది ఏర్పడుతున్న అద్దం కూడా పనికిరాదని చెప్పి పగలగొడతారా? ఏం చేస్తారు? బాగా తుడిచి, మరీ తుడిచి, ప్రతిబింబ ముఖం అందులో కనపడితే అప్పుడు ఇక్కడ బొట్టు పెట్టుకుంటాను, ఇక్కడ పౌడర్ పూసుకుంటాను, ఇక్కడ తల దూకుంటాను, అక్కడేమి చేయను. కనుక దాని సహాయం అవసరం. శరీరం అద్దం లాంటిది. శరీరం, స్థూల శరీరం ఫ్రేమ్ లాంటిది, అద్దం మనస్సు లాంటిది, సూక్ష్మ శరీరం లాంటిది. ప్రతిబింబ ముఖం చిదాభాస ప్రతిబింబ ముఖం లాంటిది. ఆత్మ చైతన్యం బింబముఖం లాంటి. ఆత్మ చైతన్యమైన నేను బింబముఖం లాంటి వాడిని. ప్రతిబింబ ముఖం అనేటువంటిది చిదాభాస ఏర్పడినటువంటి మనస్సులో చిదాభాస అనేటువంటి ప్రతిబింబ ముఖం లాంటిది. మనస్సు అద్దం లాంటిది. స్థూల శరీరం ఫ్రేమ్ లాంటిది. ఆ ఫ్రేమ్ ఉంటే అద్దం సేఫ్గా ఉంటుంది, లేకపోతే తొందర పగిలిపోతుంది. వుడెన్ ఫ్రేమే పెడతావో, ప్లాస్టిక్ ఫ్రేమే పెడతావో, బంగారం ఫ్రేమే పెట్టుకుంటావో, ఏదన్నా పెట్టు. ఆ ఫ్రేమ్ను అద్దాన్ని కాపాడుతుంది. ఆ అద్దం మంచి బాగా ఉంటే అందులో ప్రతిబింబ ముఖం ఏర్పడుతుంది. కనుక బింబముఖం ఎంత ముఖ్యమో, బింబముఖం చూడడానికి ప్రతిబింబ ముఖం ముఖ్యం, కానీ ప్రతిబింబ ముఖం సత్యం కాదు. అదేవిధంగా ఇది క్షేత్రం, ప్రకృతి. ఈ క్షేత్రం ప్రకృతిలో క్షేత్రజ్ఞ పురుష జ్ఞేయ ఆత్మ నేను. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఆ జ్ఞేయ నిత్య పరమాత్మ చైతన్యం ఆత్మ నేను ప్రతి శరీరంలో ఉన్నాను, ప్రతి శరీరంలో ఉన్నాను. కనుక ప్రతి మనిషి కూడా ఆ పరమాత్మని, తనలో ఉన్న పరమాత్మని, క్షేత్రజ్ఞుణ్ణి, పురుష రూపమైనటువంటి ఆత్మని తెలుసుకోవడం కోసమే ఈ శరీరం. నువ్వు ఎన్ని పనులైనా చెయ్యి, ఏ ఆఫీస్ కన్నా వెళ్ళు, ఎంతన్నా సంపాదించు, ఎంతన్నా తిను, ఏమన్నా చేసుకో,
ఈ శరీరము పోయే లోపల ఇది తెలుసుకొని పో. అది తెలుసుకుంటే దాని పని దాన్ని చేసినట్లు అర్థం. అర్థం ఉన్నదండి, ముఖం చూసుకోవడానికే కదా అర్థం. ముఖం చూసుకోకుండా అది అట్టగే పగిలిపోయింది అనుకోండి, ఏం ప్రయోజనం? అర్థం యొక్క సార్థకత ఎప్పుడు? ఒక బింబ ముఖాలు, ప్రతిబింబ ముఖాలు, ప్రతిబింబ వస్తువులు కనపడినప్పుడే కదా అర్థం. అర్థం యొక్క పని ఏమిటండి? ఏదైతే తన ముందు ఉంటుందో అది ప్రతిబింబింపజేయడం అర్థం యొక్క పని. అందుకని ఐఎమ్ ఫాల్ ఇన్ లవ్ విత్ మిర్రర్ అంటారా? ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ మిర్రర్. అద్దం ప్రేమలో పడిపోయినాను అన్నట్టేవాడు. అరే అద్దం ప్రేమ ఎందుకురా నీకంటే, ఏమో తెలియదు, అద్దం అంటే మహాప్రేమ అని. అది అజ్ఞాని అయిన మనిషి అద్దం ప్రేమలో పడిపోయినాడు. ఏం అద్దం? స్థూల శరీరం ప్రేమ, సూక్ష్మ శరీరం అనే అద్దం, అందులో అభిమానంలో పడిపోయినాడు. అప్పుడు తనను తాను సరిగా తెలుసుకోలేదనే కదా అర్థం. గురువుగారు వచ్చి నిన్ను నువ్వు తెలుసుకో అంటూ ఉంటే వాళ్ళకేముందండి, ఏం పని లేదు, ఊరికే చెప్తుంటారంటాడు. చెప్పండి మీరే, ఇప్పుడు ఇది కాలక్షేపం కోసం చేసేదా, లేకపోతే గురువు గారికి భక్తి కోసం చెప్పుకుంటున్నదా? కొంతమంది బ్రాహ్మణి మంత్రాలన్నీ ఇవన్నీ చెప్పారని చెప్తున్నదా? మాట్లాడే వాళ్ళకి ఏమన్నా కాస్త ఇంగితం ఉన్నదా? ఇది ఒక పక్కన మాట్లాడతారు. ఏమిటి సన్యాసులకి వాళ్ళకి ఏం పని పాట ఏముంటుంది, పాపం ఏదో మంచి మాటలు చెప్పాలి కదా చెప్తుంటారు. ఇది ఇంకా కొంతమంది, మనం గృహస్థులం కదా, మనకి ఎన్ని బరువులు బాధ్యతలు అన్నీ ఉన్నాయి, మన పిల్లల్ని చూసుకోవాలి, మనవళ్ళని చూసుకోవాలి, మనవరాళ్ళని చూసుకోవాలి, ఇల్లు వాకిలి మంచి చెడు అన్నీ చూసుకోవాలి కదా. చదివినప్పుడు చదువుతాం, వెళ్ళినప్పుడు వెళతాం, ఏముంది అందులో అని చెప్పేటప్పుడే నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే మనుషులు ఎంతోమంది వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళుతున్నారు. నేను చూస్తున్నా 20 సంవత్సరాల్లో ఎంతోమంది వస్తున్నారు, వెళుతున్నారు క్లాస్కి. ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చి వినాలని అనిపించదు? కారణం ఏమిటంటే ఈ ఆలోచన. మనకు కుటుంబ బాధ్యత, మనం చేయవలసినవి చాలా ఉన్నాయి, చెప్పడం కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ ఏదో పాపం మంచి మాటలు చెప్తుంటారు, అప్పుడప్పుడు టైం పాస్ పెట్టి చదువుకున్నాం. ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ నేను అనేది భ్రమలో నుంచి బయటపడగలరా? వాళ్ళు ఏది అనుకుంటున్నారు అది వాళ్ళు కాదు. అది వాళ్ళు అలా అనుకుంటున్నంతసేపు వాళ్ళు బాధపడాలి, కష్టపడతారు, ఆ దుఃఖం పడతారు. దుఃఖం పడద్దు, అది నువ్వు కాదని చెప్పడానికి ఒక గురువు కూర్చున్నప్పుడు ఆ గురువు గారు ఎంత తెలుసుంటే ఈ విషయాన్ని మన కోసం చెప్తున్నారనేటటువంటి సంస్కారం ఉన్నవాళ్ళే కూర్చుంటారు, అందరు కూర్చోలేరు. ఆ శిష్యుడికి తెలుసుకోవడానికి 5 సంవత్సరాలే పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు, 30-40 సంవత్సరాలు కూడా పట్టవచ్చు, చెప్పలేం. అయినా ఒకరోజు సత్యాన్ని తెలుసుకొని తీరాలి. అంతవరకు నీలో ఉన్నటువంటి అభద్రత, బాధ, దిగులు, చింత, భయం అవి పోనే పోవు. కనుక ఎంత త్వరగా నీ మనస్సుని, బుద్ధిని శాస్త్రానికి ఇస్తే అంత త్వరగా నీ దుఃఖం, అజ్ఞానం పోయి, దుఃఖం పోయి, దిగులు, చింత అన్నీ పోతాయి. అవి పోయిన తర్వాత అసలు దిగులు, చింత అనేటువంటి ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. మనసు ఎక్కడుంది? స్థూల శరీరంలో ఉంది. స్థూల శరీరం, మనసు ఎక్కడున్నాయి? ఆత్మనైన నాలో ఉన్నాయి. కనుక నేను ఇంతవరకు భ్రమలో ఉన్నాను, ఇప్పుడిప్పుడే కాస్త భ్రమ వస్తున్నది అన్నాడు. భ్రమ లాంటి ప్రభ ఆత్మజ్ఞానం. కనుక మనం చదివేటటువంటి విద్య మహోన్నతమైనటువంటి విద్య, చదవవలసిన విద్య. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం అన్నాడు.
ఈ ఉత్తమ విద్యను చదువుకోవడానికి శరీరం సహకరించాలి, మనసు సహకరించాలి. ఈ శరీరాన్ని మనసును సహకరించేటట్లుగా క్వాలిటీ టైంనిచ్చి దానికి దీనికోసమే నా జీవితం. అంతకుముందంతా మా అబ్బాయే నా జీవితం, మా అబ్బాయి కోసం, మా అమ్మాయి కోసం, మా ఇంటి కోసం, మా వారి కోసం, మా ఆవిడ కోసం అలా అనుకుంటూ ఉన్నాను. నేను జీవితం అంటే అదే అనుకున్నాను. కానీ జీవితం అంటే అది కాదు, ఇది అని ఇప్పుడు తెలుసుకున్నాను. అది ఒక భాగం జీవితం, అది జీవిత పరమ గమ్యం కాదు. వివాహం, ఉద్యోగం, సంపాదన, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇల్లు ఇవన్నీ కూడా అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. దట్ ఈజ్ నాట్ లైఫ్. అది జీవితంలో ఒక భాగమే కానీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అత్యంతమైన చురుకుదనంతో రాకపోతే జ్ఞానం రాదు. తీవ్రమైన జిజ్ఞాస కావాలి. అది జీవితంలో ఒక భాగం. చదువు ఒక భాగం జీవితంలో, సంపాదన ఒక భాగం. ఇవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్, దే ఆర్ నాట్ లైఫ్. దెన్ వాట్ ఈజ్ లైఫ్? నోయింగ్ మై రియల్ నేచర్ ఈజ్ ద రియల్ లైఫ్. అదే జీవితం అంటే. ఎవరైతే తనను తాను తెలుసుకోవడానికి జీవిస్తాడో వాడే జీవిస్తున్నట్టు. మిగతా వాళ్ళు నిజంగా జీవించడం, జీవితంలో భాగమైనటువంటి కొన్ని విషయాల కోసం పాకులాడుతున్నారు వాళ్ళు. నన్ను నేను తెలుసుకోవడానికి జీవించడమే జీవితం. ఈ శరీరం, మనస్సు అందుకోసం ఇచ్చాడు భగవంతుడు. నన్ను నేను తెలుసుకోవడానికి జీవించకుండా జీవితంలో భాగమైనటువంటి ఉద్యోగం, సంపాదన, పెళ్ళి, పిల్లలు అదే పరమావధి అనుకుంటాం. భ్రమ కోసం పనిచేస్తే జీవించినట్లు, భ్రమలో జీవిస్తే డాష్ డాష్ డాష్. అందుకని కృష్ణ పరమాత్మ ఏం సాధనలు ఇచ్చాడు? కర్మయోగం చిత్తశుద్ధి కోసం, ధ్యానయోగం ఉపాసన ఏకాగ్రత కోసం, శ్రవణయోగం శాస్త్రం చదవడం అజ్ఞానం పోవడం కోసం, ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ నోట్స్ చదివి తిరిగి తిరిగి మననం చేయడం, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా స్వామిని గారి గొంతే రింగ్ రింగుమంటూ ఉండాలి ప్రతి క్షణం. సంశయాలు పోతాయి అప్పుడే. నిధిధ్యాసనం, మనన యోగం తర్వాత నిధిధ్యాసనం, వాసనలు లోపల ఉన్నటువంటి విపరీత భావనలు పోవడానికి, విన్నదాన్ని మనం జీర్ణింపజేసుకోవడానికి నిధిధ్యాసనం. ఇలా ఇట్టి సాధనాలన్నీ చెప్పారు. ధ్యాన యోగేన అని చెప్తూ కృష్ణ పరమాత్మ కర్మయోగేన, శ్రవణయోగం, సాంఖ్యయోగేన అని చెప్పి మనకు సాధనలు చెప్పిన తర్వాత ఏం చెప్పారు? సర్వభూతేషు యావత్ సంజాయతే కించిత్. తర్వాత మళ్ళీ విషయానికి వచ్చారు. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్థావర జంగమాలన్నీ జీవరాశులు కూడా, సత్వం అంటే జీవరాశులు 27వ శ్లోకంలో, స్థావర జంగమం కదిలేవి కదలనివి అన్నీ కూడా క్షేత్రజ్ఞ సంయోగాత్. ఇప్పుడు చూసారా, ఇందాక నేను మాట్లాడిందంతా ఎంతసేపు మాట్లాడాను తెలుసా? అరగంట సేపు మాట్లాడాను. నేను మాట్లాడిన అరగంట కూడా మొత్తం 27వ శ్లోకం 2వ లైన్లో క్షేత్రం క్షేత్రజ్ఞ సంయోగాత్. అర్థమైందా? ఆ అరగంట సేపు మేము లెక్చర్ ఇవ్వకపోతే ఈ క్షేత్రజ్ఞ సంయోగం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞ సంయోగం అంటాం. ఆ పదానికి నేను ఇప్పుడు అరగంట సేపు ఉపన్యాసం చెప్పాను. క్షేత్ర మనస్సు శరీరం, క్షేత్రజ్ఞ ఆత్మ చైతన్యం, బింబ చైతన్యం, సంయోగం నేను. అది అండి భగవద్గీత వినడం అంటే. అర్థమైందా? క్షేత్రజ్ఞ సంయోగాత్. తర్వాత ఏమన్నారు కృష్ణ పరమాత్మ? చూడండి, తద్విద్ధి అన్నాడు, దాన్ని తెలుసుకో అన్నాడు. ఆయన అర్జునుడికి దాన్ని తెలుసుకో అని చెప్పినప్పుడు నేనేం చెప్పాలి మీకు? ఆ క్షేత్రజ్ఞ సంయోగాన్ని తెలుసుకో.
నేను అన్నప్పుడు క్షేత్రం క్షేత్రజ్ఞ రెండు కలిసి ఉన్నాయని తెలుసుకో. క్షేత్రజ్ఞ ఆత్మ సత్యం అని తెలుసుకో. క్షేత్రం మిథ్యా ప్రకృతి మాయా అని తెలుసుకో. విద్ధి అన్నాడు. ఆ తద్విధి అనే పదం రింగు రింగు అంటుండాలి మన చెవుల్లో. హే భరతర్షభ అన్నాడు. నేనేమనాలి? మీరందరూ భరతర్షభ కాదు కదా, భరత పుత్రులారా, పుత్రికలారా, శిష్యులారా అనొచ్చు. తర్వాత ఏం చెప్పారు 28లో? ఈ క్షేత్రజ్ఞ ఎలా ఉన్నాడు? సమం సర్వేషు భూతేషు, అన్ని శరీరాలలో కూడా క్షేత్రాలలో సమంగా ఉన్నాడు. సమంగా ఉన్నాడు అంటే ఏమిటి? సత్ చిత్తుగా ఎరుక ఉనికిగా ఉన్నాడు అన్నిట్లో. నేను ఉన్నాను నేను ఉన్నాను అని అంటాను చూసారు. ఇప్పుడు మన శరీరాలన్నీ ఉన్నాయి. ఒకళ్ళు స్త్రీ, ఒకళ్ళు పురుషుడు, ఒకళ్ళకి 60 ఏళ్ళు, ఒకళ్ళకి 70 ఏళ్ళు, ఒకళ్ళకి 30 ఏళ్ళు, ఒకళ్ళకి 50 ఏళ్ళు, ఒకళ్ళకి తేడా ఉండొచ్చు. కానీ మొదటి వ్యక్తి నుంచి చూసుకుంటూ ఇక్కడ దాకా చూస్తే అందరం నేను ఉన్నాను నేను ఉన్నాను అంటామా లేదా? అందులో ఏదైనా మార్పు ఉందా? ఒకళ్ళకి తల నెరిసింది, ఒకళ్ళకి నల్లగా ఉన్నాయి వెంట్రుకలు, స్కిన్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకళ్ళు పొట్టుగా ఉన్నారు, ఒకళ్ళు పొడుగ్గా ఉన్నారు. కానీ మనందరిలో ఒకటి కామన్గా మనం వాడే పదం ఎప్పుడు మారనటువంటిది నేను ఉన్నాను. ఈ నేను ఉన్నాను అనేది మార్పు ఉందా? రంగు ఉందా? దానికి పొడుగు పొట్టి ఉన్నదా? లావుగా ఉన్నదా? సన్నగా ఉన్నదా? నల్లగా ఉన్నదా? తెల్లగా ఉన్నదా? నేను ఉన్నాను అనేది అది సమం. సర్వేషు భూతేషు, అందరు అంటే మనుషులకే కదా బుద్ధి ఇచ్చాడు కాబట్టి నేను ఉన్నాను అనుకోగలం మనం. మిగతా జీవరాశులన్నీ తెలియదు కదా, కనుక వాటికి జ్ఞానం రావడం కష్టం. మనకు కూడా రాలేదనుకోండి, మన ఇంట్లో ఉన్న బల్లికి, బొద్దంకికి, కాక్రోచ్కి, నల్లికి, పిల్లికి రాదు. అవి తింటున్నాయి, నిద్రపోతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, ప్రేమగా చూస్తున్నాయి. మనం అవి చేస్తున్నాం. మనం చనిపోతాం, అవి చనిపోతాయి. అప్పుడు బల్లికి పిల్లికి నీకు తేడా ఏమిటి అంటుంది శాస్త్రం. అప్పుడు మనం ఏం చేయాలి? కాదు 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 అట్లా అనకు, నేను వేరు. ఎట్లా వేరు అని అడుగుతుంది శాస్త్రం. ఏం చెప్తావు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఉనికి ఎనుక అనే రూపంలో ఆత్మ చైతన్యం పరమాత్మ ఈ శరీరంలో ఉన్నాడని నేను తెలుసుకున్నాను కనుక నేను బల్లి, పిల్లి, నల్లి, కుక్క అన్నిటికంటే వేరు అని చెప్పడానికి నీకు అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు. నేను ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాను, అంత నవ్వుతూ మాట్లాడుతూ, అంత నవ్వుతూనే సీరియస్గా. అర్థమైందా? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరని మీరు పదానికి పద అర్థానికి చూసుకుంటూ పోతే ఏం లేదు. ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు, పరమేశ్వరం అయిపోయిందన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు? నేనుగా, అహం అహం ఇది, నేను ఉన్నాను నేను ఉన్నాను, కాన్షియస్నెస్ ఎగ్జిస్టెన్స్, అది ఆయన రూపం, అది ఆయన యొక్క తత్వం, అదే నా తత్వం కూడా. కనుక ఇప్పుడు నేను మనిషినా దేవుడినా? దేవుడిని ఉపాధిగా, మాయా ఉపాధిగా తీసుకుంటే ఆయన సర్వజ్ఞ, జీవుడు ఉపాధిగా తీసుకుంటే నేను అల్పజ్ఞ. కానీ ఉనికి ఎరుకగా తీసుకుంటే మేమిద్దరం సమానం. కనుక ఐ యామ్ గాడ్ అనడంలో తప్పున్నదా? ఇప్పుడు ఐ యామ్ అన్నప్పుడు అహంకారమా అహమా? అహం. చూసారా? అహం దృష్టితో నేను దేవుణ్ణి, అహంకార దృష్టితో నేను దేవుణ్ణి కాదు. అందుకే కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో ఏమన్నాడు? జ్ఞాని ఇదు ఆత్మ ఇవ మే మతం అన్నాడు. జ్ఞాని నేనే అర్జున, జ్ఞాని నాకు చాలా ప్రియుడు అన్నాడు. మై లవర్ అన్నాడు. ఎన్ని లవర్?
జ్ఞానికి తెలుసు తాను ఆత్మస్వరూపం అని, భగవంతుడు కూడా ఆత్మస్వరూపం అని ఆయనకి తెలుసు. అప్పుడు దాసోహం, స్వామి రక్షించు అని అడగక్కర్లేదు. అర్థమైందా? అజ్ఞానంతో భగవంతుణ్ణి బేరసారాలు చేస్తూ పూజిస్తే భగవంతుడు ఇష్టపడతాడా? నీ భ్రమతో, నువ్వు భ్రమలో ఉన్నావు, అహంకారాన్ని, శరీరాన్ని, మనసుని అనుకుంటూ భ్రమలో ఉన్నావు. ఈ భ్రమతో ఏడు కొండలవాడ అనుకుంటూ మెట్లెక్కి 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 ఆయన దగ్గరికి వెళ్ళి జరగండి జరగండి అనే వరకు క్యూలో నుంచొని మా అబ్బాయికి పెళ్ళి కావాలి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మా వారికి ప్రమోషన్ రావాలి, ఇవన్నీ అడుగుతుంటే ఆయన ఏం చేస్తాడు? క్లాస్కి వెళ్ళలేదా అని అడుగుతాడు. వినలేదా నా భగవద్గీత అని అడుగుతాడు. జ్ఞానీతో ఆత్మైవ మే మతం అని చెప్పాను, అది చదవలేదా? ఓకే సరే తథాస్తు అంటాడు. అవి ఎంతకాలం ఆ కోరికలు తీర్చుకుంటే? భ్రమలో ఉండి భగవంతుణ్ణి బేరసారాలతో చేసే భక్తి ఏం భక్తి అది అని అడుగుతున్నది శాస్త్రం. కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు. మూఢులు నన్ను మనిషిగా అనుకుంటున్నారు, ఒక మనిషి శరీరం అనుకుంటున్నారు నన్ను. అసలు నేను ఈ రూపం కాదు, ఇది టెంపరీ రూపం. నేను వాళ్ళకి కొంతకాలం ఎదగడం కోసం ఇచ్చిన రూపం ఇది. మానుష్యం తను ఆశ్రితం మూఢాహ మన్యంతే అన్నాడు. ఆ మూఢత్వం నుంచి బయటపడితే కదా ఆ మాటల్లో ఉన్న చురుకుదనం మనకు తెలిసేది. అహంకార మమకారాలతో, రాగద్వేషాలతో ఉన్న వ్యక్తికి ఆ మాటల్లో చురుకుదనం ఏం తెలుస్తుంది? ఈ లోపల మన విలువైన సమయం అయిపోతుంది, శరీరంలో శక్తి పోతుంది, బుద్ధిలో ఉన్నటువంటి కుశలత పోతుంది. అన్నీ పోయిన తర్వాత ఏమర్థమవుతాయి? కనుక శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. పురుషార్థాలలోకి ఉన్నతమైన పురుషార్థం మోక్ష పురుషార్థం. దాన్ని పొందనప్పుడు నువ్వు జీవించినా కూడా జీవించని వాడితో సమానం. అదొక జీవితమా? అందుకనే కర్మయోగం, ఉపాసనా యోగం, శ్రవణ యోగం, మనన యోగం, నిధిధ్యాసన యోగం కోసం జీవించే వ్యక్తి నిజంగా జీవిస్తున్నట్లు. కనుక ఇప్పుడు ఏది ప్రైమరీ చెప్పండి మీరే? నా కుటుంబము, నా ఉద్యోగం, ఇవన్నీ భుక్తి కోసం, ఈ జ్ఞానం పొందడం కోసం, నన్ను నేను రక్షించుకోవడం కోసం నాకు కొన్ని అవసరం కనుక బేసిక్ నీడ్స్ నేను సమకూర్చుకోవాలి. అది పరమావధి కాదు జీవితానికి. ఇల్లు కావాలి, ధనం కావాలి, భోజనం కావాలి, కానీ అది జీవిత పరమావధి కాకూడదు. భోజనం దేనికోసం? ప్రాణ సంధారణార్థం. ప్రాణ సంధారణ దేనికోసం? మోక్ష ప్రాప్త్యర్థం. ఇది తెలుసుకోనప్పుడు ఇంకెందుకు మనిషి అని గురువుగారు సంవత్సరాల తరబడి చెప్పి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి వాళ్ళ శక్తి అంతా పోయే వరకు కూడా మనకు అర్థం కాలేదనుకోండి, పాపం ఆ గురువుగారు ఏం చేస్తారు? కలిసి సొలిసి, వాళ్ళు శరీరమే కదా, మనిషే కదా. కనుక ఆ గురువుగారు చెప్పే శాస్త్రాన్ని అవపోసన పట్టాలి, జీర్ణించుకోవాలి. అలా జీర్ణించుకోవడం కోసం ఎంత పవర్ఫుల్గా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్తు అవినశ్యంతం. వినాశమయ్యేటటువంటి శరీరం, మనస్సు, ఇవన్నిట్లో కూడా వినాశం కాకుండా బింబ చైతన్యం అహం అనేది ఉన్నది. వినశ్యత్సు అవినశ్యంతం. చూడండి, వెరీ పవర్ఫుల్ వర్డ్స్. ఎవరు తెలుసుకుంటాడు? అర్జున తెలుసుకో. ఏమిటి? నశించే వాటి యందు నశించనిదై తెలుసుకో అన్నాడు. అద్దం పగిలిపోయింది, ప్రతిబింబ ముఖం పోయింది. బింబ ముఖం ఉంటుందా ఉండదా? అయ్యో ఏడుస్తారు కూర్చొని. అది పోతే ఇంకొక అర్థం, వినశ్యస్సు అద్దం.
అవినశ్యంతు బింబముఖం. అబ్బా బాగానే ఉంది, నువ్వు పోతే పో, నేను ఇంకో ముఖం అర్థం తెచ్చుకుంటాను. ఇది అర్థం లాంటిది. వినశ్యత్సు అవినశ్యంతం ఆత్మ క్షేత్రజ్ఞ పురుష జ్ఞేయం అహం బ్రహ్మ న నశ్యామి. ఉత్తమాదీని పుష్పాణి, పుష్పాలు ఉంటాయి, మంచి పుష్పాలు చెడు పుష్పాలు వస్తూ పోతూ ఉంటాయి. దారం అట్లాగే ఉంటుంది. దారం ఏమన్నా అంటుందా ఇది మంచి పుష్పం ఇది చెడు పుష్పం అని? అనదు. అంతే దేహాలు కూడా అంతే అని తెలుసుకో. ఒక శ్లోకం, నైస్ శ్లోకం, ఇంతకుముందు చెప్పాను. ఉత్తమాదీని పుష్పాన్ని వర్తంతే సూత్రకే యథా. దారంలో పుష్పం పుష్పమాల ఉన్నట్లుగానే వర్తంతే సూత్రకే యథా, ఈ సూత్రంలో పుష్పాలు గుచ్చినట్లుగానే సూత్రకే యథా ఉత్తమాద్యా తథా దేహా, ఈ దేహాలు కూడా ఈ ఆత్మ అనే సూత్రానికి గుచ్చబడి ఉన్నాయి. ఉత్తమాద్యా తథా దేహా వర్తంతే మై సర్వదా, ఆత్మనైన నాయందు ఈ శరీరాలన్నీ కూర్చబడినాయి. పుష్పేషు తేషు నష్టేషు, పుష్పాలు నశించినా కూడా దారాన్ని నేను నశించను. అట్లాగే దేహే నష్టేషు, దేహేషు అంటే దేహాలు నశిస్తున్నప్పటికీ కూడా ఈ పుష్పాలు దారాన్ని ఏమి చేయలేవు, అదేవిధంగా దేహాలు కూడా ఏమీ చేయలేవు. అది ఆ శ్లోకం ఒకసారి రాసి పెట్టాను అనుకుంటాను, పూర్తిగా రాసి చెప్తాను తర్వాత. పుష్పేషు తేషు నష్టేషు యద్వత్ సూత్రం న నశ్యతి తథా దేహేషు నష్టేషు నైవ నశ్యామి అహం. చివరి లైన్, నేను నశించను. సూత్రం ఎట్లాగైతే నశించదో, దారం పుష్పాలు పోయినప్పటికీ కూడా నేను కూడా అలాగే ఆత్మగా ఉంటాను అని అర్థం. యహ పశ్యతి స పశ్యతి. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే నిజంగా తెలుసుకున్నట్లు ఆత్మని. అలా తెలుసుకోకుండా ఆత్మ అంటే ఎప్పుడు వస్తుందని నాకు మోక్షం అని అడుగుతారనుకోండి, ఇంత చెప్పిన తర్వాత నాకు ఎప్పుడు మోక్షం వస్తుందంటారు? అహం బ్రహ్మ అస్మిని తెలుసుకోవడమే మోక్షం. మనకి సందేహాలు ఉన్నాయి చూసారా, అవి ఉన్నంతసేపు మోక్షం రాదు, సందేహాలు పోయినప్పుడు మోక్షం వస్తుంది. తర్వాత శ్లోకం 29. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమం పశ్యన్ హి సర్వత్ర, సర్వత్ర అన్ని జీవరాశుల యందు ఉన్నటువంటి ఉనికి ఎరుకని సమంగా ఉన్నటువంటి నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉనికి ఎరుకని ఎవరైతే తెలుసుకుంటారో, సమం హి పశ్యన్ సర్వత్ర అన్నిటి యందు ఎవరిని? సమ అవస్థితం ఈశ్వరం, ఆ ఆత్మ చైతన్యాన్ని, పరమాత్మని, ఆత్మస్వరూపాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఎలా గ్రహిస్తారు మీరే చెప్పండి. ఏమండి ఇటువంటి భగవద్గీత క్లాసులు రాకుండా వినకుండా ఎవరైనా తెలుసుకోగలరా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతసేపు విన్నారు కదా, ఈ విధంగా వినకుండా ఎవరికైనా ఈ జ్ఞానం రావడానికి సంభవం అవుతుందా? ఇంపాసిబుల్. అర్థమైందా? ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా వాళ్ళు, అందుకని మనసు శుద్ధంగా ఉండాలి ఫస్ట్, ప్యూర్ మైండ్, ఎటువంటి రాగద్వేషాలు, డబుల్ పర్సనాలిటీ ఉండకూడదు. చిన్నపిల్లల మనసు ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. కళ్ళ కపటం కలుషితం ఇవన్నీ ఉండకూడదు మనసులో. చేసేది ఒకటి చెప్పేది ఒకటి రకరకాలుగా ఉండకూడదు మనిషిని. అది ఉన్నంత వరకు, చిత్తశుద్ధి లేనంత వరకు వాళ్ళకి ఏకాగ్రత రాదు. ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయితే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఎక్కడండి వస్తాయి?
అందుకని ఫస్ట్ స్టెప్లోనే క్లియర్గా ఉండాలి. ఏదైతే మాట్లాడతామో అదే ఆలోచించాలి, ఏదైతే ఆలోచిస్తామో అదే చెయ్యాలి, ఏదైతే చేస్తామో అదే చెప్పాలి. మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం మహాత్మనః అన్నారు. అలా చేయడానికి ఒక సంకల్పంగా వ్రతంగా పెట్టుకొని చేయాలి. అది లైన్ క్లియర్ అయిపోయిందంటే మిగతా అవన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. మనకి ఇక్కడే ఆదిలోనే హంసపాదు జనానికి. అందుకని సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి విన్నా కూడా మోక్షం రాదు జనానికి. కారణం అదే. మనస్సులో చిత్తశుద్ధిని పెంచుకో ఫస్ట్. నీ మనస్సుని ఎట్లా బంగారం ఎట్లాగైతే తళ మెరుస్తూ ఉంటుందో అట్లా ఉండాలి మనస్సు. మురికి అనేది ఉండకూడదు ఎక్కడా కూడా. అటువంటి మనస్సు కావాలి. అద్దం లాంటి మనస్సు, క్లీన్ మైండ్. అది కర్మయోగం వల్ల సాధించగలుగుతాం. కర్మయోగం అంటే ఏమిటని అడగండి మళ్ళీ. కేర్ ఆఫ్ క్యాంప్, సాధనా క్యాంపు రండి చెప్తాను ఏమిటో. భాష్యం ద్వారా ప్రతి పదాన్ని మీరు గ్రహిస్తే అక్కడ భాష్యం కర్మయోగం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్లో ఏదైనా బ్రేక్ ఉంటే అది క్లియర్ చేసుకోవచ్చు. అక్కడ కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా చెప్తాను. సమం పశ్యన్ హి సర్వత్ర సమం అవస్థిత ఈశ్వరం. ఆత్మను తెలుసుకున్నవాడు నా హినస్తి ఆత్మన ఆత్మానం. తనను తాను నాశనం చేసుకోవడం. చూసారా, తనను నశింపజేసుకోవడం. ఎవరైతే తనను ఆత్మస్వరూపంగా తనను తెలుసుకుంటాడో తనను తాను చంపుకోని వాడవుతాడు. నహి నశ్యత్ ఆత్మన. తనని తాను చంపుకోని వాడవుతాడు. తెలుసుకోకపోతే పుస్తకస్య చ యా విద్యా పరహస్తే చ యద్ధనం అవశ్యకాలే న సంప్రాప్తే న సా విద్య న తద్ధనం అన్నారు. అండ్ పుస్తకంలో ఉంది విద్య, కానీ నా బుర్రలో లేదు. ఇక్కడ ఏం ప్రయోజనం? పుస్తకంలో ఉంది కానీ నాకు ఎక్కలేదే. పుస్తకస్య చ యా విద్య, అది నాకేం ప్రయోజనం? పరహస్తే చ యద్ధనం. నా ధనం అంతా పరహస్తుడి చేతిలో ఉంది, ఇతరుల చేతిలో ఉంది. నాకు అవశ్యమైనప్పుడు ఇవ్వనప్పుడు వాడు ఆ ధనం ఉండి ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకని నసా విద్య న తద్ధనం. అందుకని శ్లోకాలు బట్టి పట్టడము, గ్రామర్ చదవడము, శ్లోకాలన్నీ కంఠాపాఠం చేసినంత మాత్రాన మోక్షం రాదు. సంస్కృత భాష వచ్చినంత మాత్రాన మోక్షం రాదు. లాంగ్వేజ్ బాగా చదువుకున్నాను, నాకు బాగా తెలుసు అనుకున్నంత మాత్రాన మోక్షం రాదు. అవశ్యకాలే, ఎప్పుడైతే నాకు అవసరం అవుతుందో, భయము, దిగులు, చింత వచ్చినప్పుడు వెంటనే నేను ఆత్మస్వరూపానని చెప్పగలగాలి. లోపల నుంచి వెల్లువికి రావాలి. అప్పుడే తనను తాను సంహారము చేసుకొని వాడవుతాడు. ఆత్మని చంపుకున్న వాడవుతాడు. లేకపోతే అజ్ఞాని తనను తాను చంపుకున్నట్లే కదండి. మీరే చెప్పండి. భ్రమలో ఉన్నాడు, తనను ఆత్మని తెలుసుకోలేదు. భ్రమలో ఉండి శరీరం మనసు తను అనుకుంటున్నాడు. అప్పుడు ఆ ఆత్మను తానని తెలుసుకున్నప్పుడు ఆత్మ ఉండి ఒకటే, లేక ఒకటే. అప్పుడు ఆత్మను తెలుసుకోకపోతే అది సంహరించిన దాంతో సమానమే కదా, నాశనం చేసుకున్నట్లే కదా. కానీ ఈ జ్ఞాని నహినస్తి, నాశనం కాడు. ఎందుకంటే తనను తాను తెలుసుకున్నాడు. నహినస్తి ఆత్మన ఆత్మానం. తనను తాను పతనము చేసుకోడు, తనను తాను నాశనము చేసుకోడు. భ్రమలో ఉండే వాళ్ళందరూ తమను తాను నాశనం చేసుకోవడం అంటే ఏమిటి? తమను తాను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టేగా. తమను తాను శరీరం మనస్సు అనుకోవడం తప్పే కదా. ఎంత తప్పండి అది? కొంచెం తప్ప, చాలా తప్పు. చాలా అంటే ఎంత చాలు? హిమాలయన్ బ్లెండర్ అంటాను నేను. మహాపర్వతంతో ఎంత హైట్ ఉందో అంత తప్పు అంటాను నేను. దీన్ని మించిన తప్పు మరొకటి లేదు. ఇట్లాని పోయి మీరు ఉపన్యాసాలు చెప్పకండి బయట కుటుంబంలో వాళ్ళకి. మా స్వామిని చెప్పిందంతా నీకు చెప్తాను కూర్చో అని చెప్పద్దు. ఒక్క మాట మాట్లాడద్దు ఇంట్లో. మీరు జీవించండి, మీరు ఆచరించండి, ప్రతి పదంలో జీవించాలి.
కృష్ణుడు చెప్పినటువంటి ప్రతి పదంలో జీవిస్తే అది కృష్ణ భక్తి, నిజమైన భక్తి. ప్రయత్నం చేయాలి తీవ్రంగా. ఇంకెప్పుడు చేస్తాం ప్రయత్నం? చేస్తానండి, ఒక 6 నెలలు టైం ఇవ్వండి అంటాడు. వాడు చెప్పాడు కదా, అలలు ఆగిన తర్వాత స్నానం చేస్తానన్నట్ట ఎవడో సముద్రం దగ్గరికి వెళ్ళి. అవి ఆగుతాయా? 6 నెలలు అంటే అబ్బాయికి పెళ్ళి అయిపోతుంది, అమ్మాయికి పెళ్ళిన తర్వాత అన్నాడు. పెళ్ళైన తర్వాత పనులు మళ్ళీ తర్వాత ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఫుల్గా మీ దగ్గరికి వస్తాను, నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి ఎందుకు రావడం? నా క్లాసుకి రా, విను, అంతేకాని నువ్వేం వదిలిపెట్టక్కల వాడను. ఏదో అవన్నీ సెటిల్ అయిపోతే నేను ఏదో బాగా వింటాను అన్నట్లు. అసలు వింటారు అప్పుడు. ఇప్పుడన్నా కాస్త సమస్యలు ఉన్నాయి కాబట్టి పరిగెత్తుకుంటూ వస్తారు, అప్పుడు అందులో ఊరుకుపోతారు లోపల. నేను ఎంతమందిని చూశాను ఇట్లాంటి వాళ్ళని. మాట్లాడటంలో దిట్ట మనం, ఆచరించడంలో కష్టం. నహి నశ్యతి ఆత్మన ఆత్మానం, తనను తాను పతనం చేసుకోడు మనిషి అన్నాడు. అది జీవితం అంటే. అలా జీవించాలండి. జీవిస్తే జ్ఞానం కోసం బతకాలి, బతికితే శాస్త్రంతో బతకాలి, శాస్త్రంతో ఉండాలి, భగవంతుడితో ఉండాలి. ఇవి వదిలిపెట్టుకొని ఏదేదో పరిగెడతాడు, దేనికో పరిగెడతాడు, ఎండమావుల కోసం బాధపడతాడు. మళ్ళీ ఎందుకు కష్టపడతావు అంటుంది శాస్త్రం. తర్వాత ఏంటి ఫలం? యాతి పరమాం గతిం, పరాం గతిం యాతి, విదేహముక్తిని పొందుతాడు. మళ్ళీ పునర్జన్మంటూ ఉండదు. తర్వాత శ్లోకం, ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. ఇలా జీవన్ముక్తిని పొందినటువంటి వ్యక్తి, నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరందరూ జీవన్ముక్తులని మీరు అనుకోవాలి. అది జీవన్నేవ ముక్త అహం ఆత్మ అని తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడే కదా. ఈ శరీరం మనసు అనేది ఉపాధి, ఈ అహంకారం నేను కాదు మనసు కాదని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి పృథక్ ప్రకృత్యైవచ కర్మాణి, ఈ ప్రకృతి వల్ల ఈ కర్మలన్నీ జరుగుతున్నాయి. అన్నం తినడం, నిద్రపోవడం, ఈ పని ఆ పని ఎన్నెన్నో చేస్తున్నాం, చేసి తీరాలి. శరీరమైన పనులు, కుటుంబం పనులు, ఇవన్నీ చేస్తున్నాం, ప్రకృతి వలన చేస్తున్నాం. ఆత్మ అయిన నేను చెయ్యను. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః, వైదిక కర్మలు కావచ్చు, లౌకిక కర్మలు కావచ్చు, ఏ కర్మలైనా సరే నువ్వు చేస్తూ ఉంటే క్రియమాణాన్ని చేయబడినవన్నీ కూడా ప్రకృతి చేస్తుంది, కానీ నేను చేయడం అని తెలుసుకుంటాడు. యహ పశ్యతి, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటాడు, కేరాం కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ, అలా ఎవరైతే తెలుసుకుంటారో శరీరం చేస్తున్నది, అన్నీ మనసు బుద్ధి ఇవన్నీ కూడా పనులు చేస్తున్నాయి, వాటి నేచర్ అది, అయినా నేను చెయ్యను. తథా ఆత్మానం అకర్తారం సహా పశ్యతి, ఆత్మనైన నేను అకర్తను అని తెలుసుకుంటాడు. నేను కర్మను చేయడం లేదు, నా శరీరం చేస్తోంది, మనస్సు చేస్తోంది. తర్వాత శ్లోకం, యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. తదా బ్రహ్మ సంపద్యతే, అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు అన్నాడు. బ్రహ్మాన్ని పొందుతాడంటే బ్రహ్మని తానని తెలుసుకుంటాడు. ఎప్పుడు? యదా, ఎప్పుడైతే భూత పృథగ్భావం, భూత పృథగ్భావం, భావం అంటే ఉండడం, పృథక్ అంటే వేరుగా. ఏమిటి? ఈ జీవరాశులన్నీ కూడా వేరుగా చూస్తాడో, ఈ ప్రకృతిని వేరుగా తెలుసుకుంటాడో, ఇవన్నీ కూడా శరీరాల లోపల భగవంతుడు ఉన్నాడా, భగవంతుడిలో పరమాత్మ ఆత్మ చైతన్యంలో శరీరాలు ఉన్నాయా?
ఆత్మనైన నా యందు అన్ని శరీరాలు ఉన్నాయి కానీ నేను శరీరంలో లేను. నేను అంతటా ఉండడం వలన శరీరంలోనూ ఉన్నాను. శరీరాలన్నీ కూడా నా యందు ఉన్నాయి. ఏకస్థం సముపస్థితం. ఏకస్థం, ఏకస్థం అంటే స్థితి కారణం. విస్తారం ఉత్పత్తి కారణం. తతయేవ చ విస్తారం. ఈ ఆత్మ వల్లనే ఇవన్నీ విస్తారం అవుతున్నాయి ఉనికి ఎరుక వలన. ఈ ఆత్మ వలనే ఉనికి ఎరుక వలన ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. స్థితి కారణం, లయ కారణం, సృష్టి కారణం కూడా అని తెలుసుకుంటాడో పృథక్వేన అనుపశ్యతి అంటే శాస్త్ర గురు వాక్య ద్వారా అనుపశ్యతి. అది అనుపశ్యతి అంటే శాస్త్రం ద్వారా ఎవరైతే తెలుసుకుంటాడు. అంతేగాని నీ ఒక సొంత సాహిత్యం చేయడం, సొంత సాహిత్యం చదవడం, సొంతంగా చదవడం కాదు. గురుముఖంగా పరంపర గురువు ద్వారా చదవాలి, శ్రద్ధతో చదవాలి. అనుపశ్యతి సహ తత్ బ్రహ్మ సంపద్యతే. అప్పుడు అతడు బ్రహ్మని పొందుతాడు. తతయేవచ విస్తారం. ఈ విధంగా తెలుసుకున్నవాడు మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. నాలో భగవంతుడు ఉండడం కాదు, ఆత్మనైన నాయందు అన్ని జీవరాశులు ఉన్నాయి. నేనే సర్వం, నేనే అధిష్టానం, అన్నిటికీ నేనే అధిష్టానం. నేనే అధిష్టానం అన్నప్పుడు ఎవరండి? ఏ నేను? అహం. అహం అంటే ఏమిటి? ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? ఉనికి ఎరుక, కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్. కనుక ఉనికి ఎరుకనైన నాయందే అన్ని అంటే నేనే అన్నిటికీ ఉనికి ఎరుకనిచ్చాను. పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, అతను ఉన్నాడు, ఆమె ఉన్నది. ఉన్నది అనేది నేను. రూపాలు మారుతుంటాయి, ఉన్నది అనేది మారదు. ఆ నేను నేను అనేది మారదు. మారనిది ఏదో అది నేను, మారేది నేను కాదు. ఇది బాటమ్ లైన్. మారేటటువంటివన్నీ కూడా నేను కాదు. మారకుండా ఉనికి ఎరుకగా అన్నింటిలో ఉన్నది అది నేను. కనుక ఈ ఉనికి ఎరుకలోనే మారేవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆగతే స్వాగతం కుర్యాత్. గచ్చంతం వెళ్ళేటప్పుడు శరీరం పోతుంది, వస్తువులన్నీ పోతాయి. పోయేటప్పుడు గచ్చంతం నా నివారయేత్. అందుకని వచ్చేటప్పుడు అందరికీ పన్నీరు, పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు తాంబూలం. ఇదంతే ఈ శరీరం. ఆహా ఓహో ఉన్నంతకాలం దీన్ని పోషిస్తూ పన్నీరు అనమాట. వెళ్ళేటప్పుడు పోతానంటావా? ఓ థ్యాంక్ యూ, వచ్చిన పని అయిపోయింది కదా. జ్ఞాని రెడీగా ఉంటాడు ఎప్పుడైనా సరే ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి. ఎందుకంటే జాబ్ ఈజ్ డన్ డన్ డన్. అంతేగాని ముసలితనం వస్తే బాధపడతాం, మరణం వస్తే బాధపడతాం, ఇవన్నీ ఏంటి అసలు జోక్. జ్ఞానికి ఒట్టుగా ఉంటుందండి, వింటూ ఉంటే అన్నారు. పరమ సత్యం, సత్యమే సత్యం. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.